ఏంటి అందరూ ఇప్పుడు భయపెట్టే పనిలోనే ఉన్నారంట? అరే, ప్రేమ కథలు, యాక్షన్ కథలు పక్కన పెట్టేస్తే అందరి కాన్సన్ట్రేషన్ ఇప్పుడు హారర్ కామెడీ కథలతో సినీ ప్రియుల్ని ఎప్పుడెప్పుడు మెప్పిద్దామా అని ఎదురు చూస్తున్నట్టే ఉందంట. నిజంగానే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన గురించి మనందరికీ తెలుసు. ఆయన కాకుండా ఎవరున్నారో చెప్పబోతున్నా. మొన్న ప్రొడ్యూసర్ గారు మాట్లాడుతూ హ్యారీ పోటర్ తరహాలో బాలీవుడ్ లో మనం చూసినటువంటి ఎన్నో సినిమాల్ని మించిపోయి ఈ సినిమా ఉండబోతుంది అని చెప్పేసి టీజీ విశ్వప్రసాద్ గారు చెప్పారు కదా, అదేనబ్బా రాజా సాబ్ గురించి. అయితే ప్రభాస్ గారే కాదుట మనం మాట్లాడుకోవాల్సింది వరుణ్ తేజ్ గురించి. మరి పూర్తి రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో సాగేటువంటి ఒక కథ యాస కూడా అలానే ఉండబోతుంది. కొరియన్ కనకరాజు అనేటువంటి పేరు కూడా పరిశీలిస్తున్నారంట. అండ్ హారర్ కామెడీ కథతో ప్రేక్షకుల్ని మెప్పించాలి అని చెప్పి ఆయన సిద్ధం అవుతున్నారంట. సరే, ఆయన సంగతి పక్కన పెడితే ఇప్పుడు హారర్ మిస్టరీ థ్రిల్లర్తో దూత వెబ్ సిరీస్ వచ్చింది, గుర్తుందా మీకు? మరి తొలి అడుగులోనే సత్తా చాటేసుకున్నారు నాగ చైతన్య గారు, అవునా? ఇప్పుడు ఆయన అదే జాన్రాలో సినిమాతో థియేటర్స్ లో అలరించేందుకు రెడీ కాబోతున్నారంట. చైతన్య గారు ప్రస్తుతం చందు మొండేటి గారి దర్శకత్వంలో తండేలు చేస్తున్నారు కదా, దాని తరువాత కార్తిక్ దండు గారి దర్శకత్వంలో ఆమె విరూపాక్ష వచ్చింది కదా, అదే తరహాలో హారర్ అంశాలతో ఉన్నటువంటి మిస్టీక్ థ్రిల్లర్ నేను మీ ముందుకు తీసుకొస్తాను అని అంటున్నారంట, తెలుసా? సరే హీరోలే కాదండోయ్, ఇప్పుడు హారర్ ఫ్యాంటసీ కథలకి మంచి ఊపు ఉంది కాబట్టి అటు హీరోయిన్స్ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ అనుష్క గారిని తీసుకోండి, అరుంధతి, భాగమతి మామూలుగా మెప్పించాయి ప్రేక్షకుల్ని. ఇప్పుడు తను మరోసారి అదే జాన్రాలో కథనాడ్ ది వైల్డ్ సోర్సరర్ అంటూ భయాన్ని రుచి చూపించేందుకు రెడీ కాబోతున్నారట. అండ్ స్వీటీకి ఇది ఫస్ట్ మలయాళ సినిమా, మరి హారర్ సినిమా ఇది ప్రేక్షకుల ముందుకి నెక్స్ట్ ఇయర్ రాబోతుందంట. హారర్ ఆధ్యాత్మిక అంశాల కలబోతగా తమన్నా నటిస్తున్నటువంటి ఓదెలా 2 ముగింపు దశలోకి వచ్చేసిందంట, తెరపైకి రాబోతుంది నెక్స్ట్ ఇయర్. ఇందులో తమన్నా నాగ సాధుగా కనిపిస్తూ ఉండగా మరి వశిష్ఠ అండ్ సింహ భయంకరమైనటువంటి రాక్షస పాత్రలో కనిపించబోతున్నారట. అండ్ సినిమాలో వీళ్ళిద్దరి పోరు మామూలుగా ఉండదు, అందరూ ఖచ్చితంగా మెచ్చుకునేలా ఉండబోతుంది అని చెప్పి అన్నారు. అండ్ చలాకీ పాత్రలతో రష్మిక అందరినీ ఆకట్టుకున్నారా. ఫర్ ది ఫస్ట్ టైం హారర్ నేపథ్యంలో అలరించేందుకు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం ఆమె ప్రధాన పాత్రలో థామా ఆదిత్య సత్పదర్తో అండ్ ప్రకటించేశారు ఆ విషయాన్ని. మరి ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటిస్తున్నటువంటి సినిమా అనమాట. అంటే ఇది ఒక 2 కాలాల మధ్య సాగేటువంటి ఒక డిఫరెంట్ హారర్ కామెడీ కథాంశం అని చెప్పేసి అయితే కనుక మాటలు వినిపిస్తున్నాయి. సో ఈ విధంగా అటు హీరోలు ఇటు హీరోయిన్లు పోటీ పడి మరి మేమంటే మేమని చెప్పేసి మనల్ని అలరించడానికి, అది కూడా ప్రేమ కథలతో మురిపించారు, ఎంటర్టైన్ చేశారు, కడుపుబ్బా నవ్వించారు, యాక్షన్ సినిమాలతో అదరగొట్టేశారు. ఇప్పుడు సీట్ అంచును కూర్చోబెడతాం, ఆద్యంతం భయపెడతాం, ఓకేనా? మా దగ్గర ఎవర్ గ్రీన్ హిట్ ఫార్ములా వెండితెరపై మిమ్మల్ని ఎలా భయపెట్టాలో, మీకు ఎలాంటి ఎంటర్టైన్మెంట్ని అందించాలో బాగా తెలుసు. దట్టు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కాసుల వర్షాన్ని కురిపిస్తాయి ఈ కథలు అని చెప్పేసి వాళ్ళందరూ సమాయత్తం అవుతున్నారంట. అది విషయం. ఆల్రెడీ మనం మసూదా, విరూపాక్ష, పొలిమేర 2 ఇవన్నీ కూడా చూసాం, సత్తా చాటుకున్నాయి. యంగ్ హీరోస్తో పాటు స్టార్స్ కూడా ఇప్పుడు ఆ జాన్రాపై కన్నేసేలా చేయడానికి కారణాలు ఇవే అనమాట. సో అటు రాజాసాబే కాదు, ఇటు వరుణ్ తేజు, నాగ చైతన్యలతో పాటు హీరోయిన్స్ కూడా తమన్నా, అనుష్క, రష్మిక వీళ్ళందరూ కూడా మనల్ని కంప్లీట్గా ఎంటర్టైన్ చేయడానికి, అది కూడా భయపెడుతూ ఎంటర్టైన్ చేయడానికి ఒక పక్క డిఫరెంట్ అంశాలని వాళ్ళు ఎంచుకుంటూ భయపెడుతూనే మిగతా అంశాలను కూడా జోడిస్తూ మీ ముందుకు వస్తాం, మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాం అని చెప్పి అంటున్నారనమాట. సరే, కానీ వీళ్ళలో ఏ సినిమా గురించి మీరు వెయిట్ చేస్తున్నారు? ఎలాంటి కథతో, ఎలాంటి కథనంతో ఎవరు మనల్ని బాగా భయపడతారని చెప్పి మీరు అనుకుంటున్నారో కమెంట్ చేసేయండి. మర్చిపోద్దు.